హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడికాయ పచ్చడి చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో మామిడికాయ పచ్చడిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? అలాంటి మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు ముక్కలు మెత్తబడకుండా అలాగే ఎంతో టేస్ట్గా రావాలంటే చాలా సింపుల్ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు, కారం, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే వెల్లిపాయలు ఇవన్నీ మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయలని 1 గంట 2 గంటల పాటు ఇలా వాటర్లో వదిలేసి అన్నీ మంచిగా కడుక్కోవాలి. కడిగి ఉంచుకున్న మామిడికాయలని ఒక మెత్తటి క్లాత్ తీసుకొని మనం మామిడికాయలన్నీ తడి లేకుండా మంచిగా ఈ విధంగా తుడుచుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మామిడికాయలన్నిటినీ మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నిటిని ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడుచుకోవాలి. అందులో ఉన్న జీడిని కూడా తీసేసి మామిడికాయ ముక్కలన్నిటిని మంచిగా తుడిచి ఒక క్లాత్ మీద మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని మంచిగా పరుచుకొని 1 గంట 2 గంటల పాటు తడియారే వరకు మామిడికాయ ముక్కలన్నిటిని ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు తడి లేకుండా ఆరడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో మెంతుల్ని ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే ఆవాలు కూడా చిటపటలాడే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ మనం వేయించేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవన్నీ మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర కూడా కొంచెం వేయించి అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేయించి ఉంచుకున్న జీలకర్ర చల్లారాక మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఆవాలు మెంతులు కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. మెంతుల్లో మిక్సీ పట్టేటప్పుడు ఒకటేసారి పౌడర్ లాగా మనకు మిక్సీ అవ్వదు కాబట్టి ఈ విధంగా జాలించుకోవాలి. ఆవాలు కూడా మిక్సీ పట్టి ఈ విధంగా జాలించుకొని ఆవాలు మెంతుల పౌడర్ ఈ విధంగా పౌడర్లా అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని మనము పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చడిలోకి దొడ్డుప్పును యూస్ చేస్తున్నాను. ఆ ఉప్పుని 1 గంట 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకొని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు నేను ఇక్కడ మామిడికాయలని మనం కేజీ లేకన్నా లేదా ఏదైనా ఒక గిన్నె కొలతన పెట్టుకొని మనం మామిడికాయ పచ్చడిని కలుపుకోవాలి. నేను ఇక్కడ గిన్నె కొలతలతోని మెన్షన్ చేస్తున్నాను. కేజీ లెక్కన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడ చూడండి. ఇక్కడ గిన్నె కొలతన వచ్చేసి నా మామిడికాయల ముక్కలు 3 గిన్నెలు సగానికి కొంచెం తక్కువ వచ్చినాయి. ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ మనం ఆయిల్లో ఈ విధంగా కలిపి తీసుకోవడం వల్ల మామిడికాయ ముక్కలు అనేది మెత్తబడకుండా సంవత్సరం పాటు మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి. అలాగే మనం పచ్చడిని కలుపుకునేటప్పుడు కారం అనేది ఇంట్లోనే పట్టించుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కారం. సో 3 గిన్నెలకు మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం తీసుకున్నాను. అలాగే వెల్లిపాయలు వచ్చేసి సగం గిన్నెకి పైన తీసుకున్నాను. కావాల్సిన వాళ్ళు వెల్లిపాయలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే ఆవాల పౌడర్ వచ్చేసి నేను చిన్న గిన్నెతోటి 2 గిన్నెలు తీసుకున్నాను. మెంతుల పౌడర్ సగం గిన్నె తీసుకున్నాను, చిన్న గిన్నెతో మాత్రమే. అలాగే జీలకర్ర పౌడర్ కూడా సగం గిన్నెకే తీసుకున్నాను. ఉప్పు వచ్చేసి మనం కారం ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతోటి 2 ఇంచులు తక్కువ గిన్నె ఉప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు అలాగే వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న అన్ని ఆవాలు మెంతుల పౌడర్ ఉప్పు కారం అంతా ముక్కలు పట్టే విధంగా మనం ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చడిలోకి పల్లీల నూనె యూస్ చేస్తున్నాను. సో నూనె వేడి చేసి గోరువెచ్చగా చల్లారాక మనం పచ్చడిలోకి మంచి ఈ విధంగా కలుపుకోవాలి. మనం పచ్చడిని మొత్తం ఈ విధంగా కలిపి ఉప్పు కారం నూనె అన్నీ మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం జాడీలో లేదా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూడండి పచ్చడి ముక్కలని ఎంత బాగా కలిసాయో. మనం ఇప్పుడు ఇవన్నీ ఒక 3 డేస్ తర్వాత ఓపెన్ చేయకుండా అలాగే ఉంచి 3 డేస్ తర్వాత మళ్ళీ పచ్చడిని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 3 డేస్ తర్వాత చూడండి పచ్చడి ఎలా ఉందో. ఇప్పుడు మనం మొత్తం ఒక విధంగా మళ్ళీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట.
పచ్చడి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లోనే ఈ విధంగా పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా సింపుల్గా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.